టు రాజ్ న్యూస్. క్రికెట్ లవర్స్కు పండుగే పండుగ. 2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. నెల రోజుల పాటు ఆటగాళ్లు దుమ్మురేపనున్నారు. భారత్ శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్లో మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ ఉన్నారు. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా భారత్ అమెరికా మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 12న ఢిల్లీ వేదికగా భారత్ నమీబియా మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ పాక్ మ్యాచ్ ఉంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్ వేదికగా భారత్ నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది. భారత్లో 5, శ్రీలంకలోని 3 వేదికలు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. క్రికెట్ లవర్స్కు పండుగే పండుగ. 2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. నెల రోజుల పాటు ఆటగాళ్లు దుమ్మురేపనున్నారు. భారత్ శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్లో మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ ఉన్నారు. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా భారత్ అమెరికా మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 12న ఢిల్లీ వేదికగా భారత్ నమీబియా మ్యాచ్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ పాక్ మ్యాచ్ ఉంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్ వేదికగా భారత్ నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది. భారత్లో 5, శ్రీలంకలోని 3 వేదికల్లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక 2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. టీ20 వరల్డ్ కప్ ఇప్పటికే భారత్ సన్నిధంగా ఉంది. మ్యాచ్ తో పాటు శ్రీలంకలో జరిగే మ్యాచ్ తో పాటు భారత్ ఇప్పటికే అన్ని విధాలుగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఈ రోజు విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి నుంచి కూడా ఈ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఇప్పటికే అటు బీసీఐ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో గతంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఘనవిజయం సాధించినటువంటి విషయాలు మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా టీ20 వరల్డ్ కప్ భారత్ టీం పటిష్టంగా ఉంది. అన్ని విభాగాల్లో అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నటువంటి భారత్ టీం ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలన్నట్టు వీళ్ళు ఉరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే టీ20 వరల్డ్ కప్ ఇప్పటికే అన్ని షెడ్యూల్ విడుదల కావడంతో అటు అన్ని టీమ్ సభ్యులు కూడా ఒక పండగ వాతావరణం, ఫ్యాన్స్ కూడా ఒక పండగ వాతావరణం అయితే చూపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి టీంలో టీ20 టీంలో భారత్ టీం సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎంతో పటిష్టంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం టీ20 వరల్డ్ కప్ ఈసారి ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సునీల్, ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ పైన ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు క్రికెట్ అభిమానులు? సునీల్, ఖచ్చితంగా మనం చూడొచ్చు. గతంలో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఇండియా కప్పు సాధిస్తుందని భావించినప్పుడు కూడా చివరి క్షణంలో ఇండియా ఉత్కంఠ పోరులో విజయం సాధించి వాళ్ళ కప్పుని కైవసం చేసుకోవడం మనం గతం చూశారు. ఈసారి కూడా భారత్ టీం కప్పుని సాధించాలనే ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఆసక్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉమెన్ వరల్డ్ కప్ విజయం సాధించి ఎంతగానో రాణించిన నేపథ్యంలో పురుషులు కూడా టీ20 పురుషుల టీం కూడా ఖచ్చితంగా విజయం సాధించాలని భావిస్తున్నారు. యంగ్ ప్లేయర్స్ ని గతంలో ఆడినటువంటి టీ20లో ఎంతో కడివితంగా ఉన్నటువంటి బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను మిడిల్ ఆర్డర్ లోను ఆల్రౌండర్ అన్ని ప్రతిభ ఉన్నటువంటి వారి వ్యక్తుల్ని చూస్ చేసి టీ20 వరల్డ్ కప్ లో ఆడించి కప్పుని ఈసారైనా ఎలాగైనా సాధించారనే కష్టం అటు భారత్ టీం కూడా సభ్యులు ఉన్నారు. మొత్తం మీద టీ20 వరల్డ్ కప్ ని ఈసారైనా కైవసం చేసేందుకు భారత్ టీం కూడా ఇప్పటికే సన్నిధం కావడం జరిగింది. ఈరోజు నిర్వహించినటువంటి ఈ ప్లేస్ సంబంధించిన విషయంలో ఇప్పటికే అటు మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఇక భారత్ టీం కూడా త్వరలోనే టీ20 వరల్డ్ కప్ సంబంధించిన టీమ్స్ కూడా త్వరలోనే పూర్తిగా ప్రాక్టీస్ కూడా సాధించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.